వైసీపీలో తనకు జరిగిన అవమానాలు మరెవ్వరికీ జరగలేదని ఆ సీనియర్ నాయకుడు చెప్తున్నాడు. మంత్రి పదవి ఇస్తానని మాట ఇచ్చి అధికారం చేపట్టగానే ఎమ్మెల్సీ ఇస్తానని మరోసారి తనను ఏమార్చారని అంటున్నారు. యూజ్ అండ్ త్రోగా తనను వాడుకున్నారని వాపోతున్నారాయన. పార్టీలో ఆత్మగౌరవం నుంచి ఆత్మ న్యూనతలోకి తాను వెళ్లిపోయానని చెప్తున్నారు. తన ప్రత్యర్థికి స్టఫ్ లేకపోయినా పార్టీలో చేర్చుకొని ఉన్నత పదవులిచ్చి గౌరవించారని ఆవేదన చెందుతున్నారు. ఇంతకీ ఆవేదన చెందుతున్న ఈ సీనియర్ నాయకుడు ఎవరు? ఆయన ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఆ సీనియర్ నేత పార్టీ అధిష్టానంతో పాటు ప్రత్యర్థిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారో తెలుసుకోవాలంటే వాచ్ దిస్ స్టోరీ. ఉమ్మడి గుంటూరు జిల్లా వైసీపీలో కీలక నాయకుడు మర్రి రాజశేఖర్. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన జగన్తో ఉన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉండి పార్టీకి మంచి జోష్ తెచ్చారు. అయితే తాజాగా మర్రి రాజశేఖర్ తాను వైసీపీని వీడుతున్నట్లు ప్రకటించారు. తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు. ఈ సందర్భంగా పార్టీ అంతర్గత విషయాలను ప్రస్తావిస్తూ పార్టీ అధ్యక్షుడు జగన్పై నిప్పులు చెరిగారు. తనని జగన్ టార్గెట్ చేశారని మర్రి ఆరోపించారు. కష్టకాలంలో పార్టీకి అండగా ఉండి తీవ్ర ఇబ్బందులు పడిన ఘటనలు గుర్తు చేసుకున్నారు. 2019లో తనను పక్కకు తప్పించి విడుదల రజనీకి చిలకలూరిపేట టికెట్ ఇచ్చిన సమయంలో చేసిన వాగ్దానాలు గాలికి వదిలేశారన్నారు. మంత్రి పదవి ఇస్తానని చెప్పి మొండిచేయి చూపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సొంత నియోజకవర్గంలో పార్టీ ఆదేశాల మేరకు సీటు వదులుకొని విడుదల రజనీ కోసం త్యాగం చేశానని మర్రి తెలిపారు. రజనీ ఎమ్మెల్యే అయిన నాటి నుంచి తనను తన వర్గాన్ని టార్గెట్ చేసిందని, ఆ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు. రజనీకి మంత్రి పదవి ఇచ్చిన తర్వాత తన ఉనికి నియోజకవర్గంలో లేకుండా చేసేందుకు ప్రయత్నించిందని, అందుకు పార్టీలో కొందరు ప్రముఖులు మద్దతు తెలిపారని సంచలన వ్యాఖ్యలు చేశారు మర్రి. తనకు ఎమ్మెల్సీ పదవి కూడా చివరి ఏడాది 6 నెలల ముందు ఇచ్చారని ఆవేదన చెందారు. మంత్రిగా ఉన్న సమయంలో రజనీపై తీవ్ర ఆరోపణలు రావటంతో ఆమెను గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేయించారని, ఓడిపోయిన తర్వాత రజనీని మరలా చిలకలూరిపేట ఇన్ఛార్జిగా నియమించటంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. కనీసం తనను మాట మాత్రం కూడా అడగకుండా ఓ పద్ధతి ప్రకారం అవమానించి తనను తన క్యాడర్ను నిర్వీర్యం చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారని మర్రి విమర్శించారు. ఈ వరుస ఘోర అవమానాలు పడలేక పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరనున్నట్లు ప్రకటించారు. మర్రి రాజశేఖర్ చేసిన ఆరోపణలకు మాజీ మంత్రి విడుదల రజనీ రియాక్ట్ అయ్యారు. మర్రి టీడీపీలో జాయిన్ అయితే వైసీపీకి వచ్చే నష్టమేమీ లేదన్నారు. తను గెలిచిన నాటి నుంచి ప్రతిపక్షాన్ని మించి మర్రి రాజశేఖర్, అతని వర్గం ముప్పు తిప్పలు పెట్టారన్నారు. అప్పటి వైసీపీ నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలతో కలిసి అన్ని విధాలుగా కెరియర్ డ్రాప్ చేసేందుకు ప్రయత్నించారని రజనీ విమర్శించారు. పదే పదే రాజశేఖర్ ప్రత్యక్ష ఎన్నికల్లో ఓటమి చెందిన జగన్ గౌరవించి ఎమ్మెల్సీ ఇచ్చారని తెలిపారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని విడుదల రజనీ విమర్శించారు. వైసీపీ కార్యకర్తలను అక్రమంగా అరెస్టులు చేసి నిర్బంధిస్తోంటే మర్రి రాజశేఖర్ ఏం చేశారని ప్రశ్నించారు. వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న రాజశేఖర్ అక్రమ అరెస్టులపై మండలిలో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. మ్యాచ్ ఫిక్స్ చేసుకున్నాక పార్టీ నాయకుడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. వైసీపీ మర్రిని గౌరవంగా చూసుకొని ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించినా పార్టీపై బురద జల్లి పార్టీని వీడుతున్నారని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. గౌరవం దక్కకే పార్టీ వీడుతున్నారని అంటోన్న మర్రికి ఆయన కోరుకున్న గౌరవం టీడీపీలో దక్కాలని కోరుకుంటున్నట్లు రజనీ కౌంటర్ ఇచ్చారు. మొత్తానికి అంతా మీరే చేశారు అని ఒకరు, కాదు మీరే చేశారు అంటూ మరొకరు, ఇరువురి ఆరోపణలతో చిలకలూరిపేట రాజకీయం వేడెక్కింది. తాను కేసులకు భయపడేది లేదని రజనీ స్పష్టం చేస్తున్నారు. ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోవచ్చని ఓపెన్ ఆఫర్ ఇస్తోందామె.